ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యూట్యూబ్ వీడియోను వీక్షిస్తున్న మీకందరికీ కూడా క్రీస్తు యేసు నామంలో నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిపోయినటువంటి 23 సంవత్సరాల నుంచి మేము ప్రార్థించిన మేరకు మాకు బళ్ళారిలో తల్లి సంఘముకు పెద్ద సంఘం కట్టాలని ఎంతో కన్నీరు విడిచి ప్రార్థించాం. దానికన్నా ముందు మా నాన్నగారు పాల్ వారు ప్రారంభించినటువంటి 10 మందితో సేవ, 2 సంఘాలతో చేసిన సేవ, ఈరోజు ఆ సంఘాన్ని మరలా మేము స్వతంత్ర నగర్లో రేడియో పార్క్లో ప్రారంభించాం. అదైన తర్వాత మాకు పెద్ద మందిరం కావాలని చెప్పి ఎంతో కన్నీరు విడిచి అంతా మా గియోనిస్టులో ఉండే ప్రతి ఒక్కరు ప్రార్థించిన మేరకు మళ్ళీ రాయల్ కాలనీ అనగా రాఘవేంద్ర కాలనీ ప్రాంతంలో మేము పెద్ద స్థలము తీసుకున్న తర్వాత మరి ఇప్పుడు ఆ నూతన మందిరం కట్టినాం. ఈరోజు ఉద్ఘాటన అంటే ఏప్రిల్ 2వ తారీఖు దీన్ని ప్రతిష్ఠించినాం. అనేక దైవ సేవకులు వచ్చినారు, మరి అనేక విశ్వాసులు వచ్చినారు, ఎంతోమంది దేవుని బిడ్డలు, స్నేహితులు, బంధుమిత్రులు వచ్చినారు. మరి దాదాపు 1000 మంది పైన వచ్చి మా యొక్క సంఘంలో కూర్చొని ప్రార్థించినారు. మరి ఆ రోజు మా యొక్క బళ్ళారులో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వారు కూడా వచ్చి ఎంతగానో యొక్క ఓపెన్కి వాళ్ళు మాతో కలిసినారు. ఇటు రీతిగా దేవుడు చేసిన మేలులను బట్టి ప్రభుకి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వీడియో వీక్షిస్తున్న మీరు చేసిన ప్రార్థన సహాయము ఈ సంఘం ఇంత స్థితికి వచ్చేదానికి అంత మీరు కారణం. మీకు నా వందనం చెల్లిస్తున్నాను. యూట్యూబ్ను అనేకులు పంపండి, మా కోసం ప్రార్థన చేయండి, మా మినిస్ట్రీ గియోన్ మినిస్ట్రీ కోసం ప్రార్థన చేయండి. అదే రీతిగా ఈ యొక్క గియోన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీ ఈ సంఘాన్ని ప్రతిష్ఠించడానికి మరి హుబ్లీ నుంచి, బెంగళూరు నుంచి, నంద్యాల నుంచి, మరి భద్రావతి నుంచి, వేరే ప్రాంతం నుంచి, మా చుట్టుపుట్టు ఉన్నటువంటి గియోను ప్రార్థన మందిర గ్రామాల నుంచి ఎంతోమంది వచ్చినారు. మీరు ప్రార్థన చేయండి మా కోసం ఆ సంఘం కట్టేదానికి, అప్పుడు ఆ పెద్ద సంఘముగా అక్కడ కట్టేదానికి మరి అనేక విధాలుగా గవర్నమెంట్ నుంచి మరి మీ యొక్క ప్రార్థన ద్వారా ఏ యొక్క తొందరలు మాకు కలగకుండా అద్భుతంగా జరిగేటట్లు సాయం దయచేయమని మరి ప్రభునామపేట మీకు మనవి చేస్తున్నాను. యూట్యూబ్ను వీక్షించండి, అందరికీ కూడా యూట్యూబ్ చూసేదానికి ప్రోత్సహించండి. మా కోసం, మా సేవ కోసం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్. శ్రీ సోమశేఖర్ గారు వచ్చినారు. దీని ముందు ప్రార్థన చేస్తారు. మరి విశేషంగా మన మధ్యలో నంద్యాల నుంచి వచ్చినటువంటి జానన మధ్య వారు ప్రేయర్ అవుతారు. ప్రేయర్ అయిన తర్వాత చేతి పెట్టి ప్రార్థించుకుందాం. మహాపురుషుడు ప్రభావి నామమున వందనాలు, స్తోత్రాలు. అనేక దినాల ప్రార్థన, ప్రయాస, పని ఫలితంగా ఈ గియోన్ మినిస్ట్రీకి నూతన మందిరాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. స్థానిక ఎమ్మెల్యే గారిని, రక్తపు మరణను ఆ మినిస్ట్రీని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ಉಲ್ಲಾಸದಿಂದ ಯೇಸುವನ್ನು ಸ್ತುತಿಸೋಣ, ಸಂಭ್ರಮದಿಂದ ಸಡಗರದಿಂದ ಉತ್ಸಾಹ ಮಾಡೋಣ. ಆನಂದದಿಂದ ಉಲ್ಲಾಸದಿಂದ ಯೇಸುವನ್ನು ಸ್ತುತಿಸೋಣ, ಸಂಭ್ರಮದಿಂದ దయచేసి ಎಲ್ಲರೂ ಕೂತ್ಕೊಳ್ಳಿ. ಹುಬ್ಳಿ నుంచి బెంగళూరులోని దయచేసి స్పీకర్ కూర్చోండి. మన బళ్ళారి రాఘవేంద్ర కాలేజ్ నుంచి వచ్చిన అంత సేవకులు, విశ్వాసులు మరి దయచేసి
ಸಮಯದಲ್ಲಿ ಮತ್ತು ಪ್ರತ್ಯೇಕವಾಗಿ 20 ವರ್ಷದಿಂದ ಇಲ್ಲಿ ಒಂದು ಸಭೆಯನ್ನು ಕಟ್ಟೋದಕ್ಕೆ ದೇವರು ಸಹಾಯ ಮಾಡಿದ್ದಾರೆ. ಮತ್ತು ಮುಖ್ಯವಾಗಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಕಳೆದ ತಿಂಗಳ ಕೆಳಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೆ, ನಮ್ಮ ಸಿಟಿ MLA ಶ್ರೀ ಸೋಮಶೇಖರ ಅವರ ಮನೆಗೆ ನಾವು ಮತ್ತು ಬಾಲರಾಜ್ ಅವರು ನಮ್ಮೆಲ್ಲ ಪಾಸ್ಟ್ಗಳು ಹೋದಾಗ 3 ಸತಿ ನಮಗೆ ಪೋಸ್ಟ್ ಮ್ಯಾನ್ ಆಗ್ತಾ ಬಂತು. ಕೊನೆಗೆ ಇವತ್ತಿನ ದಿನ ನಾವು ಫಿಕ್ಸ್ ಮಾಡ್ಕೊಂಡಾಗ ಆಮೇಲೆ ನಮಗೆ ಗೊತ್ತಾಯಿತು ಉಗಾದಿ ಹಬ್ಬ ಅಂತೇಳಿ. ಸೊ ಹೇಗೂ ಆಗಲಿ, ಎಷ್ಟು ಬ್ಯುಸಿ ಇದ್ರೂ ದಯಮಾಡಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ MLA ಸಾರ್ ಬಂದಿದ್ದಾರೆ. ದಯಮಾಡಿ ಅವೆಲ್ಲರೂ ಚಪ್ಪಲಿ ಹೊಡಿತಾ ಅವ್ರಿಗೆ ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ನಾನು ಆಹ್ವಾನಿಸ್ತಿದ್ದೇನೆ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಹುಬ್ಳಿ ಇಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡ್ತಿರುವಂಥ ಸುಮಾರು 2,000 ಜನ ಸಭೆಗೆ ಬರುತ್ತಿರುವಂಥ ಸ್ಪೀಕರ್ ಪಾಸ್ಟರ್ ಓಬಲ್ರಾವ್ ಇದ್ದಾರೆ. ಅವರು ಸಹ ವೇದಿಕೆ ಮೇಲೆ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ಕರ್ತನಲ್ಲಿ ಆಹ್ವಾನಿಸ್ತೇನೆ. ಮತ್ತು ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಕ್ರೈಸ್ತ ಮುಖಂಡರು ಮತ್ತು ಮಾಜಿ ಕಾರ್ಪೊರೇಟರ್ ಅಂತ ಬಾಲರಾಜ್ ಅವರು ಇದ್ದಾರೆ. ದಯಮಾಡಿ ಅವರು ಸಹ ವೇದಿಕೆ ಮೇಲೆ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ಆಹ್ವಾನಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಮತ್ತು ನಂದ್ಯಾಲದಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡ್ತಿರುವಂಥ ಪಾಸ್ಟರ್ ಜಾನನ ಮನ್ನೆಯವರು ಸಹ ವೇದಿಕೆ ಮೇಲೆ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ಆಹ್ವಾನಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಮತ್ತು ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಸೆಲ್ವಯ್ಯವರು ಅವರು ಸಹ ವೇದಿಕೆ ಮೇಲೆ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ಆಹ್ವಾನಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ದೇವಾನಂದವರು ಅವರು ಸಹ ವೇದಿಕೆ ಮೇಲೆ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ಆಹ್ವಾನಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಮತ್ತು ಭದ್ರಾವತಿಯಿಂದ ಬಂದ ಮಾರ್ಕ್ ಅವರು ವೇದಿಕೆ ಮೇಲೆ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ, ಮತ್ತು ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಈ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಮತ್ತು ವೇದಿಕೆ ಮೇಲೆ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ಆಹ್ವಾನಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಅವರು ನಮ್ಮ ಪಕ್ಕದಲ್ಲೇ ಇದ್ದಾರೆ, ಮನೆ ಕಟ್ತಾ ಇದ್ದಾರೆ. ಓಕೆ, ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮತ್ತು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿರುವಂಥ ವೇಣು ಅವರು ಮತ್ತು ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಂಥ ಶ್ಯಾಮ್ ಸಮೇಲ್ ಅವರು ವೇದಿಕೆ ಮೇಲೆ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ಆಹ್ವಾನಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಮತ್ತು ಅದೇ ರೀತಿಯಾಗಿ ಶ್ಯಾಮ್ ಅವರು ನಮ್ಮ ಮಧ್ಯೆ సమయల్ దయచేసి వేదిక ಮೇಲೆ రావాలని ప్రభున పేట మనవి చేస్తూ వక్షేరాక్రి సందర్భದಲ್ಲಿ ಮುಂದೆ ಇರುವಂಥ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಪಳೆ ಧನ್ಯವಾದಗಳು. ಏಕೈಕ ಪುತ್ರ ಸರ್, ಧನ್ಯವಾದಗಳು. ಈಗ ఏనాడు నన్ను విడలనలేదు, నీలోనే నడిపించినావు. లోకాలనే రాజు నీవు, నా జీవదాగవు దారి నీవే, నా గురి నీవే, నా యేసుదేవా. చేరితి నిన్నే నా ప్రాణనాదా, పర్వత శిఖరము నీ మహిమదారం, ఉన్నతమైమను నీ దివ్య చరితం. సాటేలేరు నీకు, సర్వాధికారివు నీవు, మారిన దైవము నీవు, మహిమోన్నతుడవు నీవు. యేసయ్యా నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. యేసయ్యా నీవేగా తొలి కిరణము, నాలో నా వెలిగిన రవి కిరణము. ఏనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మానువేలుగా నీ స్నేహము, నాలో నా నిత్యము ఒక సంబరం. యేసయ్యా నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. యేసయ్యా నీవేగా తొలి కిరణము, నాలో నా వెలిగిన రవి కిరణము. Mali
అక్కడక్కడ స్థలాలు తీసుకొని ఇళ్ళు నిర్మిస్తూ ఉంటుంటారు. ఎప్పుడైనా కనబడినప్పుడు మా హుబ్లీ ప్రాంతంలో కూడా కొంతమంది మాట్లాడుతూ చెబుతూ ఉంటుంటారు. వాళ్ళ యొక్క హౌస్ ఓపెనింగ్ కూడా పిలుస్తూ ఉంటుంటారు. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, పాస్టర్ గారు పలానా ప్రాంతంలో మరి ఇల్లు కట్టుకున్నాం, పలానా ప్రాంతంలో ఒక గోడౌన్ కట్టుకున్నాం, పలానా ప్రాంతంలో మరొక బిల్డింగ్ కట్టుకున్నాము, పలానా ప్రాంతంలో గెస్ట్ హౌస్ కట్టుకున్నామని చెబుతూ ఉంటారు. మంచిది, అది తప్పని చెప్పట్లేదు. ఈ లోకపరంగా వారు అనేక ప్రాంతాలలో వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి ఈ గృహాలు లేకపోతే ఈ యొక్క గెస్ట్ హౌస్లు, బంగ్లాలు, ఫార్మ్ హౌస్లు అనేక ప్రాంతాలలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి కడుతూ ఉంటుంటారు. కానీ రత్నకుమార్ పాస్టర్ గారు జీవితంలో మనం గమనించినప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి కృప, మరి దుబాయ్ ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు దేవుని పిలుపొందుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత, ప్రియమైన దేవుని బిడ్డరా, గిహోన్ మినిస్ట్రీస్ ప్రారంభించిన తర్వాత దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే ఆది కాండములో మరి ఆ యొక్క తోటలో నుంచి, ఏదోను తోటలో నుంచి ఒక నది ప్రవహిస్తుంది. ఆ నది 4 భాగాలకు కూడా వెళ్ళిపోద్ది. కాబట్టి 2వ నదిగా ఉన్నటువంటి గిహోన్ అనేటువంటి ఆ యొక్క నది, ఆ యొక్క భాగము మరి కూషు దేశము వరకు కూడా అది వ్యాపించి వెళ్తూ ఉంటుంది. ఆ నది యొక్క మరొక భాగం 4 భాగాలలో. అలాగే ఇక బల్లారు ప్రాంతంలో, సరిపుర ప్రాంతాల్లో కూడా ఈ గిహోన్ మినిస్ట్రీ ఆ రోజున ఏ రీతిగా అయితే ఆ యోర్దాను నదిలో నుంచి వచ్చినటువంటి ఆ నది నుంచి మరో శాఖలుగా వెళ్తూ ఉందో, అలాగే అనేక ప్రాంతాలలో కూడా ఇక గిహోన్ మినిస్ట్రీస్, ఆ గిహోన్ నది వలె నది ఆ రీతిగా అనేక ప్రాంతాలలో కూడా ప్రవహిస్తూ దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, దర్శనాన్ని బట్టి అనేక ప్రాంతాలలో ఈ రీతిగా దేవుని కోసం దేవుని యొక్క మందిరాలను కట్టి ఆ మందిరములో అనేకులను కూడా రక్షణ లేక నడిపించి వారిని కూడా దేవుని స్తుతించి ఆరాధించి పరలోక రాజ్యానికి ఆయుధం చేయడం అనేది నిజంగా ఈ లోకంలో మాత్రమే కాదు, పరసంబంధంగా దేవుని యొక్క విషయంలో కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి భాగ్యమని నేను భావిస్తున్నాను. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తాం. ఈ లోకములో ఏదైనా కూడా ఈ లోకం మట్టుకే, కానీ దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క మందిరాలు నిర్మించి దేవుని సంఘాలను స్థాపించి ఆ సంఘము కూడుకునే దానికి దేవుని కోసం మందిరాలు అనేక ప్రాంతాలలో కట్టించడం అనేది నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయం పిల్లరా. అందుకని ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, వెర్ ఈస్ ద విజన్ దెర్ ఈస్ ద ప్రావిజన్ అని. అంటే ఒక దర్శనం మేరకు సేవ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ దర్శనాన్ని మేరకు కావలసినటువంటి వసతులు కూడా, ప్రావిజన్ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. సామాన్యం కాదండి. రోజుల్లో చూస్తే ఒక చిన్న ఈ యొక్క పట్టణాలలో గమనించినప్పుడు ఉన్న స్థలాలు, ఒక చిన్న స్థలం తీసుకొని ఒక 40-50 స్థలము లేదా 30-40 స్థలము తీసుకొని మందిరం కట్టించాలనుకున్న కూడా ఎంతో ప్రయాసతో కూడినటువంటి విషయం. అటువంటిది దాదాపు 15 చోట్ల కూడా దేవుని యొక్క సంఘాలను స్థాపించి మందిరాలు నిర్మించి సేవకులను కూడా అక్కడ వారిని నిలబెట్టి అనేక ఆత్మలు కూడా ప్రభురాజ్యం కోసం ఆయుధం చేస్తున్నారంటే నిజంగా ఇది దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మందిరంలో దేవుడు తృప్తితో నింపుతాడు, ఆనందంతో నింపుతాడు పిల్లలు. కాబట్టి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయదు. చాలా మంది నిర్లక్ష్యం చేసి దేవుని సన్నిధికి దూరమై దేవుని యొక్క దేవులకు పాత్రలుగా కాకుండా ఉంటున్నారు. ఈ రోజున జరిగినటువంటి ఈ ప్రతిష్ఠిత ఆరాధనలో చేరవచ్చిన మీరు ఈ సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులుగా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకోవాలి. ప్రభువా, ఈ రోజున నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటాను, నన్ను రక్షించడానికి నువ్వు ప్రతిష్ఠితవై నా కోసం ప్రాణం పెట్టావు. అలాగే మందిరంలో నేను కూడా ఒక సభ్యుడిని, సభ్యురాలిని. కాబట్టి నేను చేయగలిగింది నేను చేస్తాను. అందుకు ఈ రోజున నన్ను నేను కూడా ప్రతిష్ఠ చేసుకుంటాను. దేవుని మందిరం ప్రతిష్ఠింది. ఇప్పుడు ఎవరు ప్రతిష్ఠించుకోవాలి? ఎవరు ప్రతిష్ఠించుకోవాలి? సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ప్రతిష్ఠించుకోవాలి. మాస్టర్ గారు, ఏ పని చేయొచ్చు? నేను ప్రతిష్ఠించుకున్నా. ఈ సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలలో ఒక వంతు, ఒక భాగం నువ్వు చెప్పండి, మీరు చెప్పండి, నేను చేసి దానికి ప్రతిష్ఠ చేసుకున్నా. దేవుని తేజస్సు ఉండాలి మన మందిరంలో. వచ్చిన వాళ్ళు తృప్తితో వెళ్ళాలి మన మందిరంలో. నువ్వు ఒక అడిగేసి ప్రతిష్ఠించుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ సంఘాన్ని, నీ మందిరాన్ని దీవిస్తాడు. నీ సేవకుడు ఇంతగా నీ కోసం అనేక రీతిగా ప్రయాసపడుతున్నప్పుడు సేవకులు చెత్తలో ఉండి దేవుని యొక్క సేవలు సహకరిస్తే దేవుడు ఇంకా ఈ రోజున 15వ మాస్టర్ గారు 15వ ఇంకా దేవుడు రాకడలేసమైతే ఈ నది అనేక ప్రాంతాలకి గిహోన్ మినిస్ట్రీ వెళ్ళాలని ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం పలుకుదాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా నీ నామానికి స్తోత్రం అయిన నిజమైన ప్రభువు గిహోన్ మినిస్ట్రీ వారితో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము. ప్రియ పరలోకపు తండ్రి,
We will sing our praise to the Lord. We will give our hearts to the Lord. We will dance, sing, and praise Lord. Just do it. தட்டிப்பாடு நீயும் கரங்கள் தட்டிப்பாடு கிருபை தந்து காக்கும் தேவனை நீயும் போற்றிப்பாடு கரங்கள் தட்டிப்பாடு நீயும் கரங்கள் தட்டிப்பாடு கிருபை தந்து காக்கும் தேவனை நீயும் போற்றிப்பாடு அவர் சர்வ வல்லவர் எங்கும் நிறைந்தவர் எல்லாமானவர் அவர் ஒருவரே அவர் சர்வ एक खत्म नहीं हुआ